హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామనేటువంటి అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా వారు 6 గ్యారెంటీలు అని చెప్పే అంశాన్ని తెర మీదకి ఎక్కువగా తీసుకొచ్చారు. ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, 6 గ్యారెంటీలకు సంబంధించే ఎక్కువగా ప్రస్తావించారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చేంతవరకు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పి బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే ఆ హామీని పక్కకు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేము గతంలో ఎప్పుడు కూడా దీనికి సంబంధించి ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి పరిస్థితి. అసలు హైదరాబాద్లో జరిగినటువంటి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో సరూర్ నగర్లో జరిగినటువంటి యువ సంఘర్షణ ఏదైతే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అక్కడ యూత్ డిక్లరేషన్ చేశారు. అక్కడ కొన్ని ప్రధానంగా అంటే కొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి హామీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి కుటుంబంలో వారికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తూ వారి తల్లికి కానీ తండ్రికి కానీ 25,000 గౌరవ పెన్షన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా చదువుకున్నటువంటి యువతులకు 18 సంవత్సరాలు దాటినటువంటి వారికి స్కూటీలు కూడా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇది నిరుద్యోగ భృతి అంటే ఉద్యోగం వచ్చేంత వరకు వారికి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని ఆ యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు సాక్షిగా ప్రకటించారు. సో ప్రస్తుతం ఇప్పుడు బట్టి విక్రమార్క గారు మాత్రం దీనికి సంబంధించి మేము ఎక్కడ కూడా చెప్పలేదు, అది హామీలో లేదు అని చెప్తున్నారు. అంటే ఈ అంశాన్ని అంటే నిరుద్యోగులకు 4,000 భృతికి సంబంధించి ఇక లేనట్టే అనుకోవచ్చు అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. ఎందుకంటే నిరుద్యోగులు గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, నిరుద్యోగ భృతి విషయంలో కానివ్వండి, మాకు పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని భావించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, గెలిపించారు కూడా. యువత యొక్క నిరుద్యోగుల పాత్ర కానీ యువత పాత్ర కానీ చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ అయితే నిరుద్యోగులకు షాక్ ఇచ్చిందనేటువంటి చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. వారు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొన్ని అమలు చేసే అవకాశం లేదు, అందుకే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో ఇంకా ఈ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం అయితే ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ముందు దానికి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదా బస్సులో కొరత కూడదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఇంకా ఎలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇది సాధ్యం అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది మాత్రం ముందైతే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం నిరుద్యోగులకు సంబంధించి ఇది ఒక షాక్ అనే చెప్పొచ్చు, రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి షాక్ అనే చెప్పొచ్చు. నిరుద్యోగులు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సింది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.